వచ్చిన తర్వాత నిన్న కాకినాడలో జరిగిన బోటు గురించి అసలు మీరేమంటారు? అది సీజ్ చేయాలంటారా, సీజ్ చేయకూడదా? అంటే దానికి ఆర్డర్స్ లేవు కదా. అదంతా అవాస్తవం అండి, అది మాత్రం నిజమైతే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జనవరి నుంచి అంటే మన సంక్రాంతి పండుగ నుంచి బయటకు వస్తా అంటారు, మీరేమంటారు? ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పాదయాత్ర ఎట్లా జరిగిందో రేపు అన్నం మళ్ళీ జగనన్న బయటకు వచ్చాక ప్రతి స్టేట్కి, ఇండియాలో ప్రతి స్టేట్కి వెళ్తారు. ప్రతి స్టేట్కి ఒక్కొక్క డివిజన్కి 2 times తిరుగుతానన్నారు. అవసరమైతే గురువారం శుక్రవారం వాళ్ళతో పాటు అక్కడే నిద్రపోతానన్నారు. సో దట్ ఏంటంటే సింగిల్గా వచ్చే సింహానికి ఏం భయం ఉండదండి. ఆయన మేముండగా తనకేమవుతుంది? మేము ముందుంటాం, ఏ చేయాలన్నా మేము పోయాక ఏదైనా ఆయన దాకా వెళ్ళాలి. బట్ అంతేగాని ఎవరు ఏదో అవుతూ ఉంటారు. అంటే న్యాచురల్గా సింహం వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, అది నైజం, వాటి నైజం అది. వాళ్ళు కూడా అంతేనండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా నాయకులు హ్యాపీగా ఉన్నారంటారా? కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ వరకు వాళ్ళే హ్యాపీగా ఉన్నారు తప్ప ప్రజలైతే ఎవ్వరు కూడా హ్యాపీనెస్ లేదండి. చదువుకున్న పిల్లలు కానీ హాస్టల్స్లో చూస్తున్నాం, మినిమం పిల్లలకు సరైన ఫుడ్ ఉండట్లే. ఎక్కడ పోయినా అందులో బొద్దింకలు ఏ పడతాయి. లేదా అన్న క్యాంటీన్ అన్నారు, అన్న క్యాంటీన్లో కూడా ఏం జరుగుతుందో చూసారుగా. ఒకప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, 50 మంది కూడా పూర్తిగా పెట్టరు. ఆ కడిగే దగ్గర కూడా చూస్తే నిజంగా వాంతి వచ్చిందన్నమాట. ఒక దాంట్లో చేతులు కడిగితే అందులోని ప్లేట్లు కడిగి మళ్ళీ అందులోని భోజనాలు పెడుతున్నారు. 5 రూపాయలు అని చెప్పి తీసుకొని పెడితే అది గొప్పే ఉంది. మీరు మంచిగా నీటికి 100 మందికి నీటికి పెడితే చాలు. అది కూడా మీరు కనీసం తీసేసి పచ్చ రంగులు వేసుకుంటున్నారు అన్నిటికీ. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అన్నిటికి బ్లూ రంగులు వేస్తున్నారు. ఇప్పుడు వచ్చి నువ్వు చేసే పెద్ద మనిషి నువ్వేం చేస్తున్నావు? పసుపు రంగులు పోస్తున్నావు. ప్రతి సచివాలయం అనేది ప్రతిది గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి మొత్తానికి వాళ్ళు గోన్ సంచులు మోసుకుంటున్నారు. 5,000 అన్నావు. ఇప్పుడు నేను వస్తే 10,000 ఇస్తానన్నాడు. మరి ఆ గోన్ సంచులు మోసుకున్నారు 10,000 ఇస్తాను అన్నాడు. ఇవ్వకుండా మొత్తాన్ని తీసి పారేశాడు. ఏంటండి ఆయన చేసిన గొప్ప? ఏం చేశాడని మాట్లాడతాడు. మాట్లాడే అర్హత కూడా ఆయనకి లేదు. అసలు ఏంటో నాకు ఇంత ఉంది అంత ఉంది సీనియారిటీ అని చెప్పుకుంటే గొప్ప కాదండి. ఓన్లీ 5 yearsలో జగనన్న కరోనా టైంలో చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పప్పు వీళ్ళందరూ ఎక్కడున్నారు? అట్లీస్ట్ ఒక పారాసిటమాల్ అని అంటే దాని గురించి ఎంతోమంది ఎగతాలుగా నవ్వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే. ఆ పారాసిటమాల్ ఇప్పటికీ అందరినీ కాపాడుకుంటూ వచ్చింది. అట్లాగే ఆ టైంలో అసలు అడ్రస్సే లేరు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు నిజంగా చెప్పండి, జగనన్న ఓటు వేయాలంటే కరోనాలో ఆయన చేసిన మంచితనానికి ఓటు వేయాలండి. పథకాల గురించి కూడా నేను మాట్లాడిన ఎక్కువ శాతం. కరోనాలో ఆయన చేసిన అదేమంటే నేను వచ్చింటే కరోనా వచ్చేది కాదంటున్నాడు. కొద్దిగా ఆయన ఏమైనా మెంటల్గా ఇది అయ్యారో నాకైతే తెలియదు. ఎవరు వచ్చినా కరోనా అనేది చైనా నుండి మనకు వ్యాపించింది కనుక డెఫినెట్లీ అందరికీ మొత్తం మన కంట్రీ కాదు కదా, అన్ని కంట్రీల్లో వచ్చింది. అలాంటప్పుడు నేను వస్తే అసలు కరోనా వచ్చేది కాదు. సరే నువ్వు వచ్చావు, ఏమొచ్చినావు? విజయవాడ వరదల బాధలు ముంచేసావు. అంటే నీ ప్లేస్ని నువ్వు ఉన్నంత వరకు అమరావతిని మునక్కుండా జనాల మీదకి వదిలేసావు గేట్లు తీసి. దానికి ఫుల్ విట్నెస్ ఉంది, దాని జగనన్న విట్నెస్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? అర్థం లేని ప్రశ్నలు వేస్తున్నారు తప్ప అంతమించి ఏం కాదండి.